మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మరి బుధగ్రహము వక్ర దృష్టి వల్ల వీరికి జరగబోయేటువంటి లాభాలు, ఎందుకంటే మీ 11వ భావానికి అధిపతి అయినటువంటి బుధుడు మీకు వక్ర దృష్టి చెందడం వల్ల మీ సోదరీమణులతో కొంత ఆప్యాయత పెరగడం కానీ, మీకంటే చిన్నవారితో వల్ల కొంత మీరు లబ్ధి పొందడం కానీ, మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరగడం కానీ, ఇలాంటివి సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత డబ్బు కనబడే పరిస్థితి ఉంది. చేసే పని తప్పకుండా లాభదాయకంగా ఉంది. షేర్ మార్కెట్లో కానీ, గుర్రపు పందాలు కానీ, ఇలాంటివి ఎందులోనైనా కూడా విపరీతమైనటువంటి లాభదాయకంగా గోచరిస్తూ ఉంది. ధన కనక వస్తువుల యొక్క ప్రాప్తి లభించే పరిస్థితి ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నూతన వాహనము కానీ ఏమైనా కొనాలి అనుకున్నా, ఇలా అన్నింటా ఎంతో అద్భుతంగా ఉంది. నిజంగా అంటే చాలా బాగుంది వృశ్చిక రాశి వారికి ఈ యొక్క బుధుని యొక్క వక్ర దృష్టి వల్ల. ఇంకను ఈ ఇయర్ ఎండింగ్ లోపు చాలా బాగుంటుంది, అది కూడా గమనించుకోండి. కనుక
గృహంలో శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి, స్థాన చలనాలు ఉన్నాయి, ప్రదేశ మార్పులు ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం చక్కటి కీర్తి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కొంతమేర వీరికి కూడా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నవి. అవి ఏమిటి అంటే కొంత వాహన ప్రమాదాలు, బైక్ స్కిడ్ అవ్వడం కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును. ఏదో రకంగా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. సెటిల్మెంట్స్ అంటే ఏమైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, 10 లక్షలు ఇచ్చేది ఉంది, గత 2-3 సంవత్సరాల నుండి ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాం. సో ఇప్పుడు 10 లక్షలు కాకుండా ఒక సెటిల్మెంట్, ఎంత 1 లక్షనో 2 లక్షలో తీసేసి సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి. ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ లిటిగేషన్స్ కానీ, ఏమైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఇరుక్కున్నటువంటి వారికి ఈ రాబోయే 41 రోజులలో బుధగ్రహం వల్ల మీకు చక్కటి సెటిల్మెంట్స్ యోగం ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా మెడికల్, బీ ఫార్మసీ ఈ రిలేటెడ్ ఎవరైతే చదువులో ఉన్నారో వీరికి చక్కటి ఉద్యోగము, ఈ ఉద్యోగంలో లాభాలు, ఇంక్రిమెంట్స్ పెరగడం కానీ, ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మీరు లేనిది ఈ యొక్క ఆఫీస్ కానీ, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ, ఈ యొక్క లైక్ కంపెనీ కానీ ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి అట్లాంటి గొప్పటి పేరు ప్రఖ్యాతలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది, గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మనకు వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే ఏదో ఒక చిన్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చిన్న ఇష్యూ ఆరోగ్యానికి సంబంధించింది కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మానసిక భీతి, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదో గతంలో జరిగినటువంటి తప్పులకు కానీ, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ వీటి మూలకంగా మీరు ఒక భయభ్రాంతులకు గురి కావద్దు, ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో ఒక విజయము తప్పకుండా మీకు దక్కేటువంటి యోగం కనబడుతుంది. సో దీంతో పాటుగా స్థిరాస్తులలో కొంత లాభాలు, కొంతమేర ఎవరైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నారో అవి సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఎవరైతే ఇంట్లో మేనరికానికి సంబంధించినటువంటి సంబంధం చేసుకున్నారో వారి తరపున కొన్ని ఇష్యూస్ రావడము, లవ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో వారి రిలేషన్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడము, మీ తండ్రి గారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, మీ తండ్రి గారు ఏమైనా జాబ్ రిలేటెడ్ కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కానీ, కొంత స్థానచలనాలు కానీ కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంది. మీ తండ్రి గారు ఏవైనా పనులు అనుకున్నట్టయితే అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకుండా అడ్డుపడేటువంటి వారు ఉన్నారు అనేటువంటిది గమనించుకోండి. కొంత మీకు కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రతి గురువారము ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా చెప్పులు లేకుండా 1 గంట సేపు నడిచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.